రేవంత్ రెడ్డి ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ లో చేరిన అరకెపూడి గాంధీకి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అధ్యక్ష పదవి ఇవ్వడంపై అభ్యంతరం తెలిపారు. ఈ సమావేశం నుంచి మూడవసారి వాకౌట్ చేశారు. ఇక పీఏసీ సమావేశంలో మైక్ కట్ చేస్తున్నారని, ఇలాంటి సంప్రదాయం ఎప్పుడూ చూడలేదన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్. విపక్ష సభ్యుల అభిప్రాయాలను తుంగలో తొక్కుతున్నారని మరో ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఆ స్థానంలో ఒక వెన్నుపోటుదారు ఉండడం మాకు ఇష్టం లేకనే మేము బైకౌట్ చేయడం జరిగింది. ఇది మూడో మీటింగ్ సమావేశాన్ని బైకౌట్ చేసినాం. ఇంకా 30 మీటింగ్లు పెట్టడం సమావేశం ఇదే గొడవ చేసి మేము బయటకు రావడం జరుగుతుంది. ఎందుకంటే మేము ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోము ఇతన్ని. గత అనాదిగా వస్తున్న పార్లమెంట్ ప్రొసీడింగ్స్ కానీ అసెంబ్లీ సాంప్రదాయాలు కానీ అన్నిటి తుంగలో దొక్కి ఇష్టానుసారంగా చేయడం అనేది మేము ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోము. అంటే ఫస్టే వాళ్ళకి తెలిసిపోయింది గొడవేతరు కావచ్చు అని చెప్పి మైకులో కడి చేసిపోయారు. ఇంత భయంగా ఈరోజు సమావేశం నడుపుడు అవసరమా మీకు? ఎందుకు తప్పు చేయడం ఎందుకు? భయంగా బతకడం ఎందుకు? మా పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి మారినటువంటి గాంధీ గారిని పీఏసీ చైర్మన్గా చేసినారు. హరీష్ రావు గారు వేసినటువంటి నామినేషన్ని మాయం చేసినారు. ప్రతిపక్ష నాయకుడిని సంప్రదించే పీఏసీ చైర్మన్ నియమించాలనే సాంప్రదాయం ఉన్నది అనాది కాలంగా. ఆ సాంప్రదాయాన్ని తుంగలో తొక్కినారు. ప్రతిపక్ష నాయకుడిని అసలే సంప్రదించలేదు. ఈ కారణాల వల్ల మేము గత 2 పీఏసీ సమావేశాలని మా పార్టీ ఆదేశాల ప్రకారం బహిష్కరించడం జరిగింది. పార్టీ మారినటువంటి వ్యక్తికి పీఏసీ చైర్మన్, గాంధీ గారికి పీఏసీ చైర్మన్ ఇచ్చి సమావేశాలు నడపడం ఇది కరెక్ట్ కాదు. మేము దీన్ని ఖండిస్తున్నామని చెప్పి